గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. కూటమి లెక్కలు పతాక స్థాయికి చేరాయి, కానీ సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. ఇంతకీ బీజేపీకి ఇచ్చే సీట్లు ఎన్ని? జనసేన ఇంకొన్ని సీట్లు అడుగుతుందా? అసలు బీజేపీ పోటీ చేయబోయే స్థానాలేవి? కాషాయ దళం డిమాండ్లన్నీ తీరిపోయినట్లేనా? సీట్లు లెక్క తేల్చి జనాల్లోకి ఎప్పట్లోగా వెళ్తుంది? కూటమి మంత్రం ఫలించేరా? 2014 రిపీట్ అవుతుందా? 2019 ఫలితమే మళ్ళీ వస్తుందా? ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్ డిబేట్. దీనికి సంబంధించి మనకి గెస్ ప్రస్తుతం అవైలబుల్ ఉన్నారు. టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు అండ్ మరి కాసేపట్లో మిగిలిన వారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి. నమస్తే బాలగురుస్వామి గారు. పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది, కాకపోతే సీట్ల దగ్గర ఇక్కడ మొత్తం అంతా చర్చ నడుస్తున్నట్టుంది. వాళ్ళేమో 30 అడుగుతున్నట్టున్నారు కదండి, మొత్తం ఇద్దరు కలిసి జనసేన అండ్ బీజేపీ. 30 ఏమో అసెంబ్లీ అండ్ లోక్సభ వచ్చేసరికి 8 అంటున్నారు. సో ఏమున్నా కానీ దానిలోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వాళ్ళిద్దరు అంటున్నారు. చెప్పండి, ఎలా స్పందిస్తారు? గురుస్వామి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. బీఆర్కే ప్రేక్షకులు, ఇప్పుడు డిబేట్కి వచ్చిన మిత్రులందరికీ ముందుగా నమస్కారం. గుడ్ ఈవినింగ్ యామిని గారు. అయితే ఒక్కసారి కానీ చూసామనంటే జనసేనతో ముందుగానే ఎన్ని సీట్లు ఇవ్వాలనేది 100% ఫిక్స్ అయిపోయింది. 24+3 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు కూడా ఒక కొలిక్కి వచ్చారు. అయితే బీజేపీ కూడా రావడం తోటి మళ్ళా ఇద్దరు అధినేతలు కలిసి ఢిల్లీ వెళ్ళి కూర్చొని మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 ఎంపీ 6 ఎమ్మెల్యే ఫైనల్ గా అడుగుతున్నారు అనేది ఒక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానిలో భాగంగానే అయితే టోటల్ వచ్చేటప్పటికి మేము 30 అసెంబ్లీ సీట్లు, ఇద్దరు కలిపి 8 ఎంపీ సీట్లు మాత్రం ఇవ్వగలం. అంతకన్నా ఎక్కువ ఇస్తే మళ్ళా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అది లేదు అనుకుంటే ఒక సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 3ట్లో 1 బీజేపీకి ఇస్తారా, లేదు అనుకుంటే బీజేపీ వాళ్ళు 5 ఎంపీ సీట్లే పోటీ చేస్తారనేది ఫైనల్ చేయాల్సింది. 1-2 రోజుల్లో అవి మొత్తం కూడా ఫైనల్ అయిపోతాయి. యామిని గారు, అంటే బీజేపీ కేంద్రం నుంచి ఈరోజు చంద్రబాబుని కలిసినట్టున్నారు కదా, పురంధరేశ్వర్ కావచ్చు, ఇంకా మిగిలిన వారు కూడా. అవునవును, కలిశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే సీట్లు అనేది మాక్సిమం 100%, ఎవరికి ఎన్ని సీట్లు అనేది 100% ఫైనల్ అయింది. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొన్ని సీట్లు వాళ్ళు అడిగినవి ఇవ్వలేకపోవచ్చు తెలుగుదేశం అధిష్టానం. దాంట్లో భాగంగా ఈ రోజు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. పురంధేశ్వర్ గారు, వాళ్ళు బీజేపీ అధిష్టానంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అందరు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనంటే ఈ పొత్తుల అంశాలు అనేది చాలా క్లియర్ గా కూలంకషంగా అందరు కలిసి ముందు సీట్లు అయితే ఫైనల్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ పోటీ చేసి అనేది 1-2 సీట్లలోనే కొంచెం తేడా ఉన్నట్లుంది. అవి కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరెక్కడ చేయాలనేది చాలా క్లియర్ గా ముందుకెళ్లే పద్ధతిలో ఆలోచనలోనే ముందు ఉంటుంది. ఆ విధంగానే 3 పార్టీలు కూడా ముందుకెళ్లే విధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎవరన్నా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే పవనే అందులో కట్ చేసుకోవాలంటే జనసేననే తగ్గాల్సి ఉంటుంది. ఆయన మొదటి నుంచి అంటున్నారు అనుకోండి, ఏమైనా ఈ పొత్తు కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా తగ్గించుకోవాల్సి వచ్చినా కానీ నేనే తగ్గించుకుంటాను అని ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఏమైనా కొంచెం ఎక్స్ట్రా అడిగితే బీజేపీ వాళ్లకు కేటాయించిన ఆ నంబర్లోంచి కట్ చేసుకోవాలి, అటు ఇటు, అంతేనా? అంటే మాక్సిమం ఫిగర్ అనేది చాలా దగ్గరలో ఉంది. అయితే ఈ పొత్తుల్లో పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలను కలిపి ముందుకు తీసుకెళ్లే విధానంలో కావచ్చు, పెద్ద మనసుతోటి ఒక అడుగు తగ్గైన. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రం చాలా వెనకబడిపోయింది, మారో బీహార్ లాగా తయారైపోయింది. కాబట్టి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అంటే సెంట్రల్ లో నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్తే మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ కావచ్చు, సెంట్రల్ నుంచి నిధులు కావచ్చు, మనకు రాయితీలు కావచ్చు, ఏవైతే రావాల్సి ఉన్నాయో అవన్నీ సాధించుకోవాలి అని అంటే
సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే పార్టీ తోటి మనం కలిసి ముందుకెళ్తే రేపు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఆలోచనతోటి ఈరోజు బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్లాలనేది మా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రంగా దాని గురించి కృషి చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 3 పార్టీలను కలిపి ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు అనేది మా పార్టీ అభిప్రాయం మేడం. ఓకేనండి, మనకి వైసీపీ నుంచి అన్నప్రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? మాకేం వినిపించట్లేదండి, ఆడిబుల్ లేదు మీ వాయిస్. ఓకేనండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఎన్డీఏలోకి వెళ్తున్నారనేది కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. బీజేపీ పెద్దలే అక్కడ నుంచి ట్వీట్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు రిలీజ్ చేయడం ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు సీట్ల నంబర్ దగ్గర వస్తుంది చిక్కంతా. సో దానికోసమే కేంద్రం నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడిని కలిశారు, ఇక్కడ స్టేట్ నుంచి కూడా నాయకులు వెళ్ళి కలుస్తున్నారు. అంటే 30 సీట్లు ఇస్తాము ఎంపీ అంటే అసెంబ్లీకి సంబంధించి, అండ్ పార్లమెంట్కి సంబంధించి, అంటే లోక్సభకి సంబంధించి ఒక 8 సీట్లు ఇస్తాము, ఏమున్నా మీరే చూసుకోవాలి బీజేపీ, జనసేన ఇదే నంబర్ ఖచ్చితంగా అని చెప్పి అంటున్నారు కదా. మరి మీకేమనిపిస్తోంది అసలు? బీజేపీ, జనసేన లేకపోతే టీడీపీ ఈ ముగ్గురు వాస్తవంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చారు, వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చారు. ఇదంతా సహజమే, పొత్తు ప్రక్రియలో భాగమే. కాబట్టి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు వీళ్ళు చేసుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. అయితే అదే సమయంలో మేము ఇన్ని సీట్లు ఇస్తామని ఒక నెంబర్, ఇప్పుడు ఇందాక మన టీడీపీ ఆయన చెప్పారు ఏమని, మాకు ఆల్రెడీ మేము జనసేనకి 24-3 ఇచ్చేసిన క్రమంలో ఇవాళ మొత్తం మీద ఇద్దరికి కలిపి 30+8కి మేము సర్దుబాటు చేయాల్సి వచ్చింది మాకున్న అవకాశాలను బట్టి నేను చెప్పుకొచ్చాను. అంటే ఓవరాల్ గా 2 పార్టీల విలువ అంటే 24 తీసేస్తే బీజేపీ మనం పోకులాడి వెంటాడి వెంపర్లాడి మనం తీసుకున్నటువంటి పొత్తు విలువ కేవలం 6 సీట్లు. అంటే బీజేపీని మనం కావాలని ఎంటాడి తెచ్చుకొని మనం ఏదో మార్పు తెచ్చేస్తాం, జగన్ ఓడిచ్చేస్తాం అనుకునేటువంటి పవన్ కళ్యాణ్కి తోడుగా మనం కొత్తగా తెచ్చుకున్నటువంటి కొత్త విలువ ఏంటంటే 6 సీట్లు. 6 సీట్లు 1% ఓటు శాతం లేదా 6 ఉన్నాయా, లేకపోతే 6 సీట్లు ఉన్న విలువతో ఉన్నటువంటి ఒక కేంద్రంలో అధికారంలో ఉండి అత్యద్భుతంగా పనిచేస్తున్నటువంటి, మరి వాళ్ళ దృష్టిలో కానీ మన దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో అయినా అద్భుతంగా పనిచేస్తుంది అనుకున్నటువంటి బీజేపీ విలువ కేవలం 6 సీట్లు మాత్రమేనా? అంటే సర్దుబాటు, ఓకే, వాళ్ళ సర్దుబాటు విషయం ఇక్కడ మరి 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి ఒక నెల తక్కువ రాజకీయవేత్త సంధి కుదిర్చి రాజకీయం చేసి పొత్తు కుదిర్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఒక 10 ఏళ్లుగా రాజకీయం చేస్తూ 10 ఏళ్లుగా ఒక్క సీటు కూడా గెలవలేక అతను ఎక్కడ పోటీ చేస్తాడో అతనికే తెలియక, అసెంబ్లీకి పోటీ చేస్తాడో పార్లమెంట్కి పోటీ చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అపార చాణక్యుడు, అపారమైన అనుభవం గలవాడు, గొప్ప వ్యక్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు, ఢిల్లీ పోతే చక్రం తిరిగిపోద్ది, మరి మోడీకి వ్యతిరేకంగా తిట్టగలడు, అమిత్ షా మీద రాళ్ళేయగలడు, ఎవరు ఇదైనా చేయగలడు అనుకున్న గొప్ప చంద్రబాబుకి సంధి కుదిర్చారు. వీళ్ళందరూ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు. సరే, వాడి పొత్తులు అనేవి సహజం, రాజకీయాల్లో ఎవరు ఇష్టం వచ్చిన పొత్తులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దాని గురించి కూడా వైసీపీకి ఎటువంటి డోకా భయము ఏది కానీ లేనిటువంటి విషయం. మొదటి నుంచి మేము చెప్పినట్టుగా ఏంటంటే మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే ఉంటామని చెప్పిన విధంగా ఒంటరిగానే పోటీ చేయడం జరుగుతాం. ఇక రెండో విషయం ఏంటంటే పొత్తులు అందరూ కలిసి రండి అని చెప్పిన దాంట్లో ఇవాళ వాళ్ళ సీట్ల సంఖ్య, వాళ్ళ ఏ వ్యక్తులు ఎక్కడ పోటీ చేస్తారనేది పూర్తిగా ఆ పార్టీలకు సంబంధించిన అంతర్గత విషయం. అయితే ఈ విషయంలో తేడా ఎక్కడ కనపడుతుందంటే, మేము గత నెలనాళ్ల క్రితమే మేము మా అభ్యర్థులను ప్రకటించుకొని మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ, మా ప్రచారాలు మేము చేసుకుంటూ, మేము జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోయి మా పని మేము చేసుకుంటా ఉన్నాం. మా పని మేము చేసుకునేటువంటి వాళ్ళతోటి ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురు పోటీ కలుపుకొని
మేము జగన్ ని ఓడించేస్తాం. ఇక్కడ ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలీదు, ఏ సీటు తరపున ఏ పార్టీ వ్యక్తి పోటీ చేస్తాడో తెలీదు. బీజేపీ సీట్లో తెలుగుదేశం నుంచి బీజేపీలో పోయిన ఆయనకి సీట్ ఇస్తారో లేదో తెలియదు. మరి జనసేన ఆయనకి సీట్ రాకపోతే తెలుగుదేశం వాళ్ళు దెబ్బేసి ఓడిస్తారో లేదో తెలియదు. ఓటు ట్రాన్స్ఫర్ అయిద్దో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నినాదాల మధ్యలో ఈ పూర్తిగా వాళ్ళ వాదన వాళ్ళు చేసుకుని 30 సీట్లు కాకపోతే 60 సీట్లు పంచుకోమనండి. వాళ్ళు ఎక్కువ చంద్రబాబు అనే వ్యక్తి ఉమ్మడి కూటమిలో జనసేన టీడీపీకి ఎన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తే అంత మంచిదిగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జనసేన అనేటువంటి పార్టీని కనపడకుండా కనుమరుగు చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాల్లో ఇవాళ ఒక కన్ఫ్యూజన్ లోకి వచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే నిన్నటిదాకా కాకినాడ అన్నాడు, తర్వాత పిఠాపురం అన్నాడు, తర్వాత గుంటూరు అన్నాడు, తర్వాత ఇక్కడ అన్నాడు. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని వ్యక్తిని ఇవాళ కొత్తగా మొదలు పెట్టారు. సీఎం 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 అనే నినాదం తీసేసి పిఎం 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 అని మొదలు పెట్టారు. అంటే ఎంపీని తిరగేస్తే పిఎం అయితే అనుకుంటున్నాడు, కానీ పిఎం అంటే ప్రధానమంత్రి అనే విషయం ఆయనకు అర్థం కాని విషయంలో ఉన్నటువంటి రాజకీయవేత్త అపార చాణిక్యుడు చంద్రబాబు నాయుడు తండ్రి గురించే స్థాయిలో ఉన్నాడు అనేది అది వాళ్ళ విజ్ఞతకు లేద్దాం. అయితే వాళ్ళంతా కలిసి వచ్చినా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని మొదటి నుంచి చెప్పినట్టుగా ఒంటరిగా పోటీనే జరుగుతూ ఉంది, ఒంటరిగానే ఎదుర్కోవడానికి ఉంది. మేము చెప్పేటువంటి ఒకే ఒక స్లోగను, మా వల్ల మంచి జరిగితే ఓటేయండి, మా వల్ల మంచి జరిగితే ఓటేయండి అనేటువంటి దానిలో తిరుగులేని సమాధానం. మేము ప్రజలను మోసం చేయాలంటలేదు, ఇంకోటి చేయడానికి. మా వల్ల మంచి జరిగితే ఓటేస్తారు, ఓటేస్తే మేము గెలుస్తాం. రెండోది ఇందాక మన సార్ చెప్పాడు, టీడీపీ అయినా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఒక పార్టీతోటి కలిసి పనిచేస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు, వనకూడేటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నాడు. 2014 నుంచి 19 వరకు మీరు కలిసి మరి వ్యాపారం చేశారో, సంసారం చేశారో, పాలన చేశారో మరి మీరు ఖచ్చితంగా చేశారు. అదే సమయంలో నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాట దీక్ష, ఆ దీక్ష ఈ దీక్ష ఉన్నటువంటి ప్రత్యేక హోదాన్ని నాశనం చేసి దాన్ని ప్రత్యేక ప్యాకేజింగ్ గా మారటం, పోలవరం కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని మన చేతిలోకి తీసుకొని ఇవాళ ఎటువంటి కాని పరిస్థితిలో పూర్తి చేయటం. చంద్రబాబు పూర్తి చేయలేదని మేము పూర్తి చేయలేదని మీరు చెప్పుకోవటమే కానీ మనిద్దరం అసలు కేంద్రం కట్టాల్సినటువంటి పోలవరం బాధ్యత నుంచి దాన్ని తప్పించి తన చేతిలోకి తీసుకొని తన కాంట్రాక్ట్ లో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు కదా. మరి ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కోసం గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన బీజేపీతో కలిసి చేసినటువంటి సంసారంలో కానీ వ్యవహారంలో కానీ అక్కడ జరగని, ఆ టైంలో జరగని కొత్తగా రాష్ట్రానికి మీరు వనగూడించే ప్రయోజనాలు ఏంటి? అంటే తెలుసుకో. మరి అంత గొప్ప పార్టీ ఏకైక సింగిల్ మెజారిటీ తోటి దేశాన్ని వెళ్తున్నటువంటి అభినవ చాణక్యులు మోడీ గారు, మరి అమిత్ షా గారు, మరి వాళ్ళిద్దరూ కలిసి కేవలం ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లు కరువులు తెచ్చారు అంటే మరి వాళ్ళని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అదే సమయంలో మరి వాళ్ళకు ఒక మ్యాజిక్ ఫిగర్, అంటే వాళ్ళు అనుకున్న నంబర్ ఉంది కదండి విజయ్ గారు, వాళ్ళు అనుకున్న ఒక నంబర్ ఉంది, 370 ఏమో వాళ్ళు ఓన్ గా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు 60 సీట్లు అడిగాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 60 సీట్లు అడిగాడు, 24 సర్దుబాటు చేసుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా చేయలేదా బీజేపీ అనేది మాకు జాలేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పావలా అంటే పవన్ కళ్యాణ్ లో పావలా అయిపోయింది. ఇది 24 సీట్లు వాళ్ళు అయితే వాళ్ళకున్న ఓట్ షేర్ ని బట్టే కదండి ఏమన్నా సీట్స్ ఇచ్చేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు బలం లేకుండా ఇస్తే మళ్ళీ వైసీపీకి ప్లస్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా అంటున్నారు, వింటున్నారు కదా. సో మరి వైసీపీ ప్లస్ అని మేము భావిస్తున్నాం, అవతల మేము ఓడిస్తున్నాము అని అనుకుంటే వాళ్ళ ధైర్యం వాళ్ళకుంటది. మేమైతే క్యాండిడేట్లు పెట్టుకోవడంలో, ప్రచారంలో ముందుండడంలో మేము ఆల్రెడీ జనంలోకి వెళ్ళాం. మా స్లోగన్ ఒకటే, మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయమని మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. మేలు జరిగినోడు ఓటేస్తాడు, మేలు జరగనోడు వేయడు. ఇక ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక పార్టీ వ్యక్తిగా లేకపోతే ఒక ప్రజా జీవనానికి మేలు జరిగినటువంటి భావించే ఒక విశ్లేషకుడిగా నేను చెప్పేది ఏంటంటే, సీట్లు తగ్గిన వైసీపీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుందని నమ్ముతున్న వ్యక్తిగా ఈ పొత్తు గురించి వాళ్ళు ఎన్ని సీట్లు బీజేపీ కేటాయిస్తారా, బీజేపీ కావాలని తీసుకుంటుందా, లేదా జనసేన డిమాండ్ చేసి తీసుకుంటుందా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ లో పావలా వంతు, 24లో పావలా వంతు, మళ్ళా పావలా తీసుకుంటే 6 సీట్లు బీజేపీకి, పావలా బీజేపీ. ఓకే, ఈ పావలాలు మమ్మల్ని ఏం చేయలేవని, ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నామని మాత్రం చెప్తాం. ఓకేనండి, మనకి బీజేపీ నుంచి సుహాసిన్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుహాసిన్ గారు, కాన్వర్సేషన్ అంతా విన్నారు కదా,
ఇప్పుడు వైసీపీ నుంచి మనకి అన్నపురెడ్డి విజయ్ గారు మాట్లాడింది విన్నారు కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీరు ఆన్సర్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 30 సీట్లలో ఎమ్మెల్యేస్ అంటే అసెంబ్లీకి సంబంధించి బీజేపీ జనసేన ఇద్దరు కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. అండ్ పార్లమెంట్ అంటే లోక్సభకి సంబంధించి కూడా 8, ఈ 8లోనే మీ ఇద్దరు పంచుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ లెక్క అదే టీడీపీ నుంచి. సో మరి ఏంటి మీకు ఓకేనా? అండ్ రెండింటికి మీరు ఆన్సర్ చేయాలి. అందరికీ నమస్తే అండి. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఒక సంఘటితమై ఒక ప్రత్యేకమైన సరళితో మేము ఈసారి ఎలక్షన్స్ లోకి వెళ్ళబోతున్నాము. పాత మిత్రులే వీరు. అండ్ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన అలయన్స్ ఆంధ్రప్రదేశ్ కి కొత్త కాదు. అండ్ ఇప్పుడు మరి వైసీపీ వీళ్ళు మరి చాలా వరకు మేకపోతు గంభీర్యం చాలా ప్రదర్శిస్తున్నారు. ఎనీహౌ ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేకపోయారు అన్న పాయింట్స్ తో వాళ్ళు ప్రజల ముందుకు రావాలి. కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా భారతీయ జనతా పార్టీకి ఎన్ని వస్తాయి, జనసేన ఎన్ని సాక్రిఫైస్ చేస్తుంది, టీడీపీ ఎన్ని వదులుకుంటుంది. సో వీటిపైన విశ్లేషణ ఐ థింక్ వాళ్ళకి అనవసరం అని మా అభిప్రాయం. రెండోది, మేం మంచి చేస్తే వాళ్ళు వెయిట్ వేయమని మేము చెప్తున్నాము, లేకపోతే లేదు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి? వాళ్ళు అడక్కపోయినా ప్రజలకి తెలుసు మంచి చేసిన పార్టీకే వేస్తారు అని. గతంలో 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చాలా చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చాలా కేటగారికల్ గా సిస్టమేటిక్ గా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది. మేము ఏం చెప్పామో అన్నిటినీ మించి చెప్పనివి కూడా అటు జాతీయ సంస్థలు కానీ, ఇటు జల్ జీవన్ మిషన్ కానీ, ఇటు మనకి రైతులకి కానీ పూర్తిగా 6,000 సంవత్సరానికి బటన్ నొక్కితే పూర్తిగా పడిపోతున్నాయి. మరి ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం దానికి 7,500 యాడ్ చేసి 13,500 ఇవ్వాలిగా. మరి ఎందుకు ఇవ్వట్లేదు అందరికీ? దానికి వాళ్ళు సమాధానం చెప్పరేంటి? మరి ఇక్కడ మన్రేగా ఫండ్స్ కింద 55,000 కోట్లు వచ్చాయి. అదే కాకుండా గ్రామాలకి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇవన్నీ బాధ్యతగా ఇచ్చినా ఎందుకు ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ ఇస్తోంది అని మరి వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఇక్కడ అమృత్ నగరాల కింద 33 నగరాలకి స్పెషల్ ఫండ్స్ వచ్చాయి. అదే కాకుండా స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చాయి. రీసెంట్ గా నీతి ఆయోగ్ ఫండ్స్ స్పెషల్ గా వచ్చాయి. ఉన్న పైలట్ ప్రాజెక్ట్స్ లో 4 ఒకటి విశాఖపట్నంకి వచ్చింది. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్ దేశానికి 3 శాంక్షన్ అయితే, ఒకటి ఆంధ్రప్రదేశ్ కి. మరి ఇండస్ట్రియల్ నోట్స్, చెన్నై కారిడార్ అంటే గతి శక్తి మాస్టర్ ప్లాన్ కింద కూడా 1,00,000 కోట్ల నిధులు ఏదైతే జరుగుతున్నాయో అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అటు విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం నుంచి కర్నూలు డిఆర్డిఓ వరకు ప్రతి జిల్లాకి ఒకటి, ఐఐఎం, ఐఐటి, ఐఐపిఈ, ఇటు సమీర్, నాసిన్ ఒకటి కాదండి, ఎన్ని వాటికి వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటే, అంటే బాధ్యత వేరు, బాధ్యత ఓకే. కానీ మేము అలయన్స్ లో 38 పార్టీలు ఉన్నాయి, 17 రాష్ట్రాల్లో మేము రూలింగ్ లో ఉన్నాం. అయినా సరే ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పైన పెట్టి ఎవరు ఎన్ని ఫికిల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయి అభివృద్ధి చేయడమే కాదు, ఏ విధంగా గట్ ఫీలింగ్ తో చెప్తున్నాము అంటే, రీసెంట్ గా దానికి ఎగ్జాంపుల్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర డిజిటల్ వ్యాన్స్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ కి 120 వ్యాన్స్ పంపించడం జరిగింది. మోదీ గారు గ్యారంటీ ఏమేమి ఇచ్చామో ప్రతి గ్రామంలోనూ ఇదిగో ఇవి ఇచ్చాము, ఈ స్కీమ్స్ ఇచ్చాము, మీకు చేరుతున్నాయా అన్నది ప్రతిదీ మేము చెప్పుకుంటూ వెళ్ళాము. అంటే మరి దానికి ఏముంది? పల్లెకు పోదామన్న రీసెంట్ మా ప్రోగ్రామ్ లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కళ్ళ గుండెలోనూ మోదీ గారు ఉన్నారు. అంటే ఎంతవరకు రీచ్ అయ్యాయో మోదీ గారి పథకాలు మీరు ఆలోచించుకోవచ్చు. సో 2019, సుహాసిన్ గారు ఈసారి ఎలక్షన్స్ కి బాగా స్ట్రాంగ్ అయ్యామంటారు. అంటే గతంలో ఎందుకు కాలేకపోయారు? ఇప్పుడు గతం నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? మేం నేర్చుకోవడం కాదు, వీళ్ళు నేర్చుకున్నారు. ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే దుష్ప్రచారం జరిగిన మాట వాస్తవం. 2014 నుంచి 19 వరకు ఒక రకమైన దుష్ప్రచారం, ఏ అపోహలతో అపార్థాలతో వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్ల మనం కలిస్తే నిర్దిష్టమైన ప్రణాళికతో అభివృద్ధి మనం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో ఎప్పుడైతే మళ్ళీ ఒక అలయన్స్ గా ఫామ్ అయ్యి మళ్ళీ ముందుకు దిగారో, దానికన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఈ 24 వరకు ఈ ప్రజలు కూడా ఒకసారి ఆ పార్టీని ఒకసారి ఒకటి నమ్మారు, ఇంకొకసారి ఇంకొకళ్ళని చూశారు. బట్ ఏది కావాలో వాళ్ళకి దేశంలో ఇంకొక విషయం చెప్తున్నా, 2014 నుంచి దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతూ
అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ ఇన్నిట్లో మనం ప్రభంజనంలా మనం దూసుకుపోతున్నామే. ఇప్పుడు అన్ని దేశాలు మన దేశం వెంపు చూస్తున్నాయే. సూపర్ పవర్స్ లో ఒకటిగా ఎదిగిపోతున్న మన దేశంలో ఇంతవరకు రావడానికి కారణం ఎవరు? 2014 వరకు ఒకటి మన దేశం, 2014 నుంచి మరొకటి. ఇప్పుడు కూడా అన్ని సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? మోదీ 3.0. ఎందుకండి ముందే మేము ఎందుకు చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి. ఈవెన్ ఈ రోజు కూడా సిఏఏ అమెండ్మెంట్ యాక్ట్ మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చామంటే మేనిఫెస్టోలో మేము చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేతగా భారతీయ జనతా పార్టీకి మేము ఏమన్నామో అవి చేస్తాం. బట్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో లాగా మేము చేయాలనుకున్నాము, కానీ అక్కడ మెజారిటీ వచ్చేసింది భారతీయ జనతా పార్టీకి, కానీ కాబట్టి మేమేం అడగలేకపోతున్నాం. అంటే ఇదా మీరు ప్రామిస్ చేసింది రాష్ట్ర ప్రజలకి? ఎందుకు తప్పుడు ప్రామిసెస్ ఎందుకు చేశారు? అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేశారు? మరి ఏ నమ్మకంతో మీరు హోదా తీసుకొస్తామన్నారు? హోదా పైన కూడా ఒకే మాట చెప్పిందే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి. హోదా కన్నా ప్యాకేజెస్ ద్వారా కొన్ని వందల రెట్లు అది నిజంగా భారమే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు ఇన్ని లక్షల కోట్లు ప్రత్యేక ప్యాకేజెస్ ద్వారా ఇస్తున్నాం? ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం 2014 నుంచి ప్రక్షాళన దిశగా వెళ్తున్న ఈ దేశానికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 30 సంవత్సరాల నుంచి ఈ హోదా పేరుతో ఎంత చితికిపోయాయో మేము చూసాం. డిజిటల్ విప్లవం తీసుకొస్తున్నాం, కొత్త కొత్త మార్పులు ఈ దేశంలో తీసుకొస్తున్నాం. మేము ఈ రాష్ట్రానికి ఈ హోదా పేరుతో మళ్ళీ కుంటుపడిపోవడం ఇష్టం లేక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అన్ని రకాల లబ్ధి పొందుతున్నారు. దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి వాళ్ళు కూడా ఏమేం జరిగాయి, ఎన్ని నిధులు వచ్చాయి అన్నిటికీ ఒప్పుకుంటున్నారండి. ఇదేదో రాజకీయం కోసం అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తే వాళ్లే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఎవరుంటే ఈ రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది అన్నది ప్రజలకి పూర్తిగా అర్థమైందండి. సో అదే మాకు శ్రీరామ ఈ రాబోయే సుఖాసన్ గారు అంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడుతో మార్నింగ్ సమావేశం అయ్యారో ఈ రోజు సమావేశం అయ్యారో మీ పార్టీ పెద్దలు, సో మరి గజేంద్ర షెకావత్ కావచ్చు, పాండా కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ స్టేట్ లో మీ లీడర్ పురంధరేశ్వర్ కావచ్చు, ఏం మాట్లాడారండి? అంటే సీట్ల గురించి మాట్లాడారా, లేకపోతే ఎలక్షన్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడారా? దేని గురించి మాట్లాడారు? ముందు ప్రయారిటీ బేసిస్ ఉంటుంది కదా. ఎప్పుడైతే పొత్తు ఖరారైందో ఈ రోజు రేపట్లో అసలు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రయారిటీ. అది నిజంగా కూడా డెఫినెట్లీ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు బయటకు వచ్చి అనౌన్స్ చేస్తారు. ఒకటి ముందు అసలు పొత్తు అయితే అయిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఈ రోజు రేపట్లో మేము ఎవరెవరు ఎక్కడి నుంచి అన్నది నిర్దిష్టంగా మా స్టేట్ ఇన్ఛార్జెస్, నేషనల్ ఇన్ఛార్జెస్ ఉంటారు. మాకు ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఉందండి దానికి. సో వాళ్ళు కూర్చుని ఎవరెవరు ఎక్కడెక్కడ జాబితా, అభ్యర్థులు, ఇవన్నిటి గురించి ముందు ప్రయారిటీ. తర్వాత మేనిఫెస్టో కూడా ఓ పక్కన మేము అది కూడా స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఒక వ్యాన్స్ వెళ్తున్నాయి, ప్రజాభిప్రాయం కూడా మేము తీసుకుంటున్నామండి. ఒక బాక్స్ ఒకటి ఉంటుంది, ఆ బాక్స్ లో ఎవరెవరికి ఏమేమి ఉందో వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ తిరుగుతోంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరణ చేసి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి మేము తయారు చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంది అని చెప్పి మేము అనుకోవడం జరిగింది. అదే అఫీషియల్ గా కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. సో ఇమీడియట్ గా మేనిఫెస్టో కన్నా ముందేంటి, ఓ పక్కన మేనిఫెస్టోకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఇంకొక పక్కన ముందు అసలు ఇక్కడ క్లియర్ గా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో అన్నది కదా ఇమీడియట్ ప్రయారిటీ. సో దానిపైనే డిస్కషన్స్ జరుగుతాయి ఈ రోజు రేపు కూడా. ఆల్రెడీ ఈ రోజు కలిసినట్టు కూడా ఉన్నారు. అండ్ రాబోయే రోజుల్లో 15న ప్రధాని మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారు. ఇప్పుడే ఆ కాన్ఫరెన్స్ కాల్లో కూడా మేము దాని గురించి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఎన్డీఏ మీటింగ్ కూడా అవుతుంది, దానికి కూడా మోదీ గారు వస్తారు. తర్వాత కూడా ఇలా 3 పర్యాయాలు మన ఆంధ్రప్రదేశ్ కి వారి యొక్క రాక ఉంటుంది. సో దేర్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అండి. అంటే సుహాసిని గారు ఇక్కడైతే జనసేనకి రాజోలు, నిడదవోలు, తెనాలి ఇక్కడ నుంచే పోటీ అంటే 3 కన్ఫామ్ గా పోటీ చేస్తుంది ఎమ్మెల్యే సీట్స్ కి సంబంధించి, అంటే అసెంబ్లీకి సంబంధించి. మిగిలిన వాటిలోనే మీ ఇద్దరు కలిసి ఒక ఫైనల్ డెసిషన్ వచ్చి ఎవరెక్కడ పోటీ చేస్తారు అనేది ఒక డెసిషన్ తీసుకోవాలన్నట్టుగా టీడీపీ అంటోందని చెప్పి అంటున్నారు. సో మరి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ 99 సీట్స్ వాళ్ళు అనౌన్స్ చేసేసినట్టున్నారు కదా. ఇంకొకటి నిడదవోలు, ఒకటి కందుల అతను కూడా 100 ఓవర్. సో బ్యాలెన్స్ 75 అనుకుంటా. ఏమేమి ఉంటాయో తెలియదండి, వాళ్ళు పూర్తిగా వాళ్ళు డెసిషన్ చేసి మాకేంటంటే ఒక పద్ధతి అఫీషియల్ గా వాళ్ళు పైకి అనౌన్స్ చేసే వరకు మనకేమి we cannot talk anything about that. బట్ ఏది ఏమైనా సరే ఈ అడ్జస్ట్మెంట్స్, త్యాగాలు అనేవి తప్పవు. ముగ్గురు కలిపి వెళ్తున్నారు అంటే ఆల్ 175/75 అన్నది ఇట్ ఈస్ టు బి అడ్జస్టెడ్ అమాంగ్ 3 parties కాబట్టి సో ముగ్గురులోనూ ఆ అడ్జస్ట్మెంట్స్ కొంత
వదులుకోవడాలు, కొన్ని పట్టు విడుపులు అనేది సహజం. అందరికీ కూడా ఆ పార్టీకి సంబంధించి ఆ నాయకులు చూసుకుంటారండి. ఎందుకంటే టీడీపీ, జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తున్నప్పుడు ఈ పార్టీస్ వేరే. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో అలయన్స్ లో వెళ్తున్నాం. అంటే పోటీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఈ ప్లేసెస్ నుంచి పోటీ చేస్తామన్నప్పుడు మిగతా ఇద్దరు చేయకూడదు. సో ఆ విధంగా ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది తప్పవు. ఏ పార్టీ నాయకులతో ఒకవేళ మాకు వేరే ఈ స్థానాలు మాకు ప్రత్యేకంగా కేటాయించినట్లయితే భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ప్రదేశాల్లో టీడీపీ నాయకుల్ని టీడీపీ అధినేత, జనసేన నాయకుల్ని జనసేన అధినేత వాళ్ళు మాట్లాడుకోవాలని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అలాగే మా పార్టీస్కి వచ్చినవి మా పార్టీ వాళ్ళ కోసం మా పార్టీ నాయకులు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో దీస్ కన్విన్సెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ వెరీ కామన్ అండి. ఇప్పుడు తప్పదు. అది ఆల్రెడీ కొంత అందరూ మెంటల్ గా ప్రిపేర్ అయ్యే ఉన్నాము. ఎందుకంటే 175లోనూ అన్ని పార్టీస్ పోటీ చేయలేవు కాబట్టి. అంటే ఇంతకుముందు వైసీపీ మనకి విజయ్ గారు, అన్నపరెడ్డి విజయ్ గారు కామెంట్ చేశారు. దానికి మీరు ఏమంటారు? అంటే అంత తక్కువ సీట్స్ కి అంటే జనసేనకే పావలా సీట్లు కూడా రాలేదు, అందులో పావలా సీట్లు వచ్చాయి, ఎందుకని పోటీ చేస్తోంది, ఇక్కడికి వచ్చి కలుస్తోంది కూటమిలో అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి, అది పార్టీస్ 3 పార్టీస్ బలపడినప్పుడు 3:2:1 లేకపోతే 3:1:1/2 ఇవన్నీ కూడా అండి వాళ్ళు వాళ్ళ బలాబలాలు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏ విధంగా వెళ్ళాలి అనే ఒక స్ట్రాటజీతో సీట్ల పంపకం జరుగుతుంది. సో ఆ సీట్లు ఎవరికి ఎన్నొస్తే వైసీపీకి ఎందుకు? వైసీపీ వై నాట్ 175 అంటున్నారు, మేము వై 175 టు వైసీపీ అంటున్నాము. సో దానికి రీజనింగ్ వాళ్ళు ఇస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దీనిపైన వాళ్ళకి 30 వచ్చాయా, వీళ్ళకి 10 వచ్చాయా, వాళ్ళకి 3 వచ్చాయా అన్న దాని మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించాలనుకోండి, ఇప్పటికే 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి, వాళ్ళు చేయాల్సినవి చేయలేకపోయారు. మరి ఇప్పుడు మిగిలిన సమయం కూడా వాళ్ళు ఇటువంటి వృధా కాలయాపన చేస్తే రేపొద్దున ఎలక్షన్స్ లో గట్టి సెట్ బ్యాక్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకేనండి, మనకి జనసేన నుంచి శివపార్వతి గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. అంటే చూశారు కదా, 30 అంటున్నారు మీకు బీజేపీకి కలిపి, అండ్ అంటే అసెంబ్లీకి సంబంధించి ఒక 8 అంటున్నారు లోక్సభకి సంబంధించి. సో మరి ఓకేనా? దీనికి సంబంధించి ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడుతో అటు బీజేపీ పెద్దలు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్, ఇంకా నాదెండ్ల మనోహర్ కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడున్న దాని గురించి అనుకోవచ్చా? పార్టీ అధ్యక్షులు 3 పార్టీల ప్రెసిడెంట్లు వాళ్ళు తీసుకునే నిర్ణయంలో ఎట్లాంటి భేదాభిప్రాయాలు ఉండవండి. అందరూ కూర్చొని సమన్వయంగా సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ప్లేసెస్ లో స్ట్రాటజికల్ గా ఏ ప్లేసెస్ లో ఎవరు కేటాయిస్తే బాగుంటదని అందరూ కలిసి చర్చించుకొని కోఆర్డినేట్ చేసుకొని తీసుకుంటున్న సీట్లు. ఎవరో ఇచ్చేయి ఒకళ్ళు తీసుకునేవి కాదు. ఇక్కడ అందరు కూర్చొని సమిష్టిగా అక్కడ గెలిపే ధ్యేయంగా, మార్పే ధ్యేయంగా సాగబోతున్న 2024 ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి 2014 మళ్ళీ రిపీట్ అయ్యేలాగా 2024లో జగన్ అన్న నో మోర్ చేయాలనేది మా కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి సో 30 సీట్లు బీజేపీ జనసేన కలిపి పోటీ చేయడం, ఇంకా అంతకన్నా ఎక్కువైనా ఏదైనా అనౌన్స్మెంట్ అయితే పబ్లిక్ గా చేస్తారండి. అతి త్వరలో పబ్లిక్ జరుగుతుంది. చర్చల దశలో ఉన్నప్పుడు 30 అంటున్నారు, 8 అంటున్నారు. ఈ స్పెక్యులేషన్స్ కి మనం ఈ కన్ఫర్మ్ అని మేము కూడా చెప్పలేము. ఎందుకంటే అధికారిక సమాచారం ఏమీ మీకున్న అధికారిక సమాచారం ఏంటండి శివపార్వతి గారు? మాకున్న అధికారిక సమాచారం త్వరలో ప్రకటిస్తాం. ఆల్రెడీ 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఆల్రెడీ మా అధ్యక్షుల వారే చెప్పడం జరిగింది. సో అది డ్యామ్ షూర్. ఇక బీజేపీకి ఎన్ని అనేది వాళ్ళు అతి త్వరలో ప్రకటిస్తారు. 8, 6 ఇట్లా మనం అంకెలు లెక్క పెట్టకపోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు ఈ కూటమి అలయన్స్ 3 పార్టీలు కలిపి అనేది త్వరలోనే ప్రకటన చేస్తారు. అందరూ కలిపి ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అలాగే ఉమ్మడి సభ కూడా 17వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఉమ్మడి కార్యక్రమాలు, ఉమ్మడి ప్రణాళిక ఉంటుంది. కాబట్టి అతి త్వరలోనే క్యాండిడేట్ల నిర్ణయం ఏ స్థానాల్లో ఎక్కడ బీజేపీ పోటీ చేయబోతుంది బలంగా, అలాగే జనసేన ఎక్కడ నుంచి ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఆల్రెడీ టీడీపీ పోటీ చేసే స్థానాలు ప్రకటించింది. అందులో ఏమైనా మార్పు చేర్పులు 1, 2
ఒకటి అరా ఉంటాయి సహజం ఏ పొలిటికల్ పార్టీకైనా. సో వాళ్ళు కూడా ఏదైనా ఒకటి అరా చేర్పులు మార్పులు ఉన్నా కూడా అవి కూడా ప్రకటన చేస్తారు. ఓకేనండి. ఈలోపే ఉలికెందుకు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మా పార్టీల అంతర్గత విషయాలు వాళ్ళకి అనవసరం. ముందు వాళ్ళ పార్టీలోంచి పారిపోయే వాళ్ళని కాపాడుకోమను, పోటీ చేయమన్నా నాకొద్దు మొర్రో అని పారిపోయే ఎమ్మెల్యేలని ఎంపీలని కాపాడుకోమనండి. వాళ్ళు పోటీ చేయడానికి 170 పైన ఇంతవరకు సమన్వయకర్తలు అన్నారు కానీ క్యాండిడేట్నే ప్రకటించలే. ఓకేనండి. ఓకే. మీరు ఏరి అని అన్నారు. అక్కడ దాదాపు 100 స్థానాలు ప్రకటించడం జరిగింది. 100 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? కానీ ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ 7, 8 లిస్టులు వదిలిందనమాట. ఒక్కొక్క లిస్ట్ లో ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట. ఫస్ట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులు సెకండ్ లిస్ట్ లో ఉంటారు, సెకండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు థర్డ్ లిస్ట్ లో ఉంటారు, థర్డ్ లో ఫోర్త్ లో ఉంటారు, ఫోర్త్ లో ఫిఫ్త్ లో ఉంటారు. ఓకేనండి. ఒక్కసారి టీడీపీ బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు, చెప్పండి యామిని గారు. అంటే మీరేమో 30 అసెంబ్లీ అండ్ 8 పార్లమెంట్ అంటున్నారు. అది దట్ మీన్స్ లోక్సభ. అయితే మరి శివపార్వతి గారు జనసేన నుంచి చూశారు కదా, ఆవిడేమో ఇంకా నంబర్ కన్ఫర్మ్ కాలేదు, ఫైనల్ కాలేదు అని అంటున్నారు. ఏమిటి కన్ఫ్యూషన్? శివపార్వతి గారు చెప్పారు, ఎందుకనంటే 24 చోట్ల మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పి మా అధినాయకుడు చెప్పారని చెప్పడం జరిగింది. అది క్లియర్ గానే ఉంది. పోతే విజయ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ ఇవ్వాల్సి వస్తే ఆన్సర్ ఏమన్నా బీజేపీ ఇంకొంచెం పట్టుపడితే ఖచ్చితంగా అందులోంచే కట్ చేయాలి అని చెప్పి అంటున్నారు కదా. సరే, ఒకటి అలా ఇలా ఉంటే ఉండొచ్చు. దాని గురించి ఏమి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎందుకంటే కంగారు మా పడకపోవచ్చు, మూడు జనసేన పార్టీలకి- శ్రేణులు, జనసేన నమ్ముకున్న వాళ్ళు కంగారు పడొచ్చు కదా. అంటే మా పార్టీలో, మా 3 పార్టీలో కంగారు పడే వాళ్ళకన్నా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ కంగారు పడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం చూడబోతే. ఎందుకనంటే మీరు అడిగిన ప్రశ్నకి ఓకే, విజయ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చెప్పారు కదా, ఆయన చెప్తా వచ్చాడు, ఈ రోజు బీజేపీకి అన్ని ఇచ్చారు, జనసేనకి ఇన్ని ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారని. ఎవరికి ఎన్ని ఇస్తే వారికి ఎందుకు, వారికి అవసరం లేదు. ఎందుకనంటే 3 పార్టీల అధినేతలు కూర్చొని ఈ రాష్ట్రానికి ఏం కావాలనేది డిసైడ్ చేసి ముందుకెళ్లే పక్షంలో ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేయాలనేది వీళ్ళు మాట్లాడుకుంటారు. ఒకరికి 1 ఎక్కువ రావచ్చు, ఇంకొకరికి 1 తక్కువ రావచ్చు కొన్ని చోట్ల. ఎందుకనంటే ఇప్పుడు ఎన్ని రోజులు పార్టీ నమ్ముకొని పనిచేశారు కాబట్టి కొంతమంది నాయకులు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఎంతైనా 3 పార్టీల్లో జరుగుతాయి సాక్రిఫైస్ అనేది. దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోతే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో వారికే తెలీదు. కాసేపు భీమవరం అంటున్నారు, కాసేపు ఎంపీ అంటున్నారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తే మీకెందుకు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీకెందుకు, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తే మీకెందుకు, పిఠాపురంలో పోటీ చేస్తే మీకెందుకు, అనకాపల్లి పోటీ చేస్తే మీకెందుకు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారని చెప్పి మీకు 1, 2 పడిపోతున్నట్టున్నాయి మిమ్మల్ని చూస్తే నాకు తెలిసి. అందువల్ల ఎందుకనంటే మీరు ఇప్పటి వరకు ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు కదా, వై నాట్ 175 అన్న మీరు 175 సీట్లు ఒక్కసారి ఎందుకు ప్రకటించలేకపోతున్నారని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ప్లస్ అంటే వెయిట్ చేస్తున్నారేమోనండి. 11 లిస్టులో మేబీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా ప్రకటించారు. బాలగురుస్వామి గారు, వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. మీ లిస్ట్ తర్వాత అసమకులు ఎవరైనా ఉండుండొచ్చు కదా. మేబీ దానికోసం డిలే కావచ్చు. ఓకే, ఇందాక విజయ్ కుమార్ అన్న గారు ఒక మాట చెప్పారు, మేము మంచి చేస్తే మా కోట వేయండి, మంచి చేస్తేనే వేయండి అని మేము చెప్తున్నాం అన్నారు కదా. వాళ్ళు మంచి చేస్తే మా లిస్టుతో వాళ్ళకేం పని? మంచి చేస్తే మా లిస్టు కోసం వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకుంది? మంచి చేస్తే 175 ఒకేసారి ప్రకటించవచ్చు కదా. లాస్ట్ టైం ఇడుపులపాయలు అన్ని ఒకసారి ప్రకటించారు కదా. ఇప్పుడు ఇన్ని లిస్టులు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక లిస్ట్ లో ఉన్న వాళ్ళు 2వ లిస్ట్ లో ఉండలేదు, 2వ లిస్ట్ లో ఉన్న వాళ్ళు 3వ లిస్ట్ లో ఉండలేదు. ప్రకటించిన వాళ్ళు కొంతమందిని అటు షిఫ్లింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళు మళ్ళా తీసుకెళ్లి ఎంపీలుగా వేస్తున్నారు. ఎంపీలుగా ప్రకటించిన వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తున్నారు. వాళ్ళ కంటెస్ట్ చేసేదానికే 175 మంది అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో, ఆలోచనలో వాళ్ళు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. అందువల్ల మీరు ఎంత మంచి చేశారనేది జనాలందరూ చూశారు. అందరూ చాలా క్లియర్ గా ఉన్నారు. మిమ్మల్ని తొందరగా ఇంటికి పంపించేదానికి కూడా జనాలు అందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఏం పర్వాలేదు విజయ్ కుమార్ గారు, మీరు రెస్ట్ తీసుకుందరు. అతి తొందరలోనే జనాలందరూ కూటమికి ఓటేసేదానికి చాలా క్లియర్ గా ఉన్నారు.
మా పొత్తుల గురించి మీకు బెంగక్కర్లేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో బెంగక్కర్లేదు, మేము ఏం చేస్తామనేది కూడా మీకు బెంగక్కర్లేదు, ప్రశాంతంగా ఉండండి, రెస్ట్ లోకి వెళ్దురు మీరు మీ పార్టీ నాయకులు. ఓకేనా? బాలగురుస్వామి గారు, అంటే మధ్యాహ్నం చెప్పండి. చూసారా బొత్స ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. సో మరి దానిలో ఆయన చేస్తున్నారు కామెంట్స్, అంటే గతంలో బీజేపీ చంద్రబాబు నాయుడిని కట్టప్పతో పోల్చింది, ఇప్పుడు అలయన్సా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలా కౌంటర్ చేస్తారు? అంటే బొత్స సత్యనారాయణకి ఈ మాటలు మాట్లాడే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని, విజయమ్మని ఏం మాట్లాడాడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు. మళ్ళా అదే పార్టీలోకి వెళ్ళి అదే పార్టీలో సీటు తీసుకొని పోటీ చేసావు, జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చొని మళ్ళా మంత్రి పదవి తీసుకున్న తర్వాత మళ్ళా దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు కట్టప్ప బాహుబలో లేదనుకుంటే ఇంకేదన్నా కావచ్చు, అది మాకు తెలుసు. మేం పొత్తు పెట్టుకుంటే ఆయనకు వచ్చిన నష్టం ఏంది, ఆయనకు వచ్చిన బెంగ ఏంది, ఆయనకు వచ్చిన టెన్షన్ ఏంది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక కుటుంబం అన్న తర్వాత ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కొద్ది రోజులు విభేదిస్తారు, మళ్ళా కలుస్తారు. మేమంతా 2014లో కలిసి పోటీ చేసాం, మేము ఒక కుటుంబంగా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాం. అంతే తప్పితే వేరే ఏం లేదు. అవన్నీ మాట్లాడుకుంటా వస్తే ఇప్పుడు బొత్స గారిని చాలా మాట్లాడాల్సి ఉంటది ఈ సందర్భంగా. అందువల్ల ఎందుకనంటే బొత్స గారికి ఆ అర్హత లేదు. ఓకేనండి, ఒక్కసారి మనం విజయ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ గారు విన్నారు కదా, చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదండి, ఆడిబుల్ లేదు, మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అమ్మా, ఓకేనండి, యు మే క్యారీ ఆన్. రిపీట్ ద క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు దాకా కాన్వర్సేషన్ విన్నారా? బాలగురుస్వామి గారు మాట్లాడింది. మీకేమైనా ప్రత్యేకమైన క్వశ్చన్ ఉన్నాయా, లేకపోతే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడింది స్పందించండి. ఎందుకంటే మధ్యాహ్నం మీ పార్టీ నుంచి బొత్స మాట్లాడారు, మీడియా ప్రెస్ మీట్ పెట్టారు, పొత్తు గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఎస్పెషల్లీ అప్పట్లో కట్టప్తో పోల్చారు చంద్రబాబు నాయుడిని అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తి పార్టీలో కూడా వ్యక్తులు మాట్లాడేటప్పుడు భాష భావజాలం డిఫరెంట్ గా ఉంటది. సరే, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారండి, వినిపించట్లా. ఏంటంటే 2014 నుంచి వరకు మీరు తెలుగుదేశము, బీజేపీ, జనసేనలు కలిసి రాష్ట్రానికి వనగూర్చిన ప్రయోజనాలకు మించి మీరు కొత్త ప్రయోజనాలు ఏమి తేబోతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. రెండోది ఇప్పుడు మా పార్టీలో మా 30 సీట్లు, మా 20 సీట్లు గోల మీకు ఎందుకు అంటే, ఖచ్చితంగా మీకు నేను గత 3-4 డిబేట్లలో మనం మాట్లాడినప్పుడు కూడా నేను ఖచ్చితంగా అది మా వైసీపీ పార్టీకి సంబంధం లేని విషయం. ఎందుకు అంటే, కాకపోతే ఒక డిబేట్ లో రాజకీయ చర్చగా వచ్చినప్పుడు పావలానో లేకపోతే మరి అంత నీచంగా బీజేపీ ఉందా అని మాట్లాడటంతో తప్పులేని విషయం. అలాగని చెప్పి సందర్భోచితమైన వ్యాఖ్యానాలే తప్ప వాళ్ళ అంతర్గత విషయాల్లో మేము జోక్యం చేసుకున్నట్టు ఎంత మాత్రం కాదని నా మనవి. ఇక మూడోది, మేడం చెప్పారు, మేము రాష్ట్రానికి ఇన్ని రకాలుగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రయోజనాలు చేశాము అని. అదే మీ స్లోగన్ అయితే, అదే ఖచ్చితంగా బీజేపీ మేము ఏ రాష్ట్రానికి చేయనంత మేలు మేము ఖచ్చితంగా మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారండి. మన రైల్వే జోన్ ఇంతవరకు ఇవ్వలేదు. నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పుకుంటే బాగుంటది. అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో విజయ్ గారు కంటిన్యూస్ గా మ్యూట్ అవుతున్నారు మీరు. కూడా ఏమీ లేవు. ప్రభుత్వాల పరంగా ఇక్కడికి రావాల్సినటువంటి వాటిని ఆయన తీసుకురాగలిగారు. ఆయన ఇవ్వాల్సిందంటే ఆయన ఉదారంగా ఇచ్చారనేటువంటి ఒక ఇదైతే ఖచ్చితంగా ఉంది. అంతే తప్ప వాళ్ళ రాజకీయాల్లో పొత్తుల విషయానికి వచ్చిన తర్వాత కొన్ని ఖచ్చితమైనటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాలు మనుగడ సాగించలేవు అసలు. అయితే ఇక్కడ గమ్మత్తుగా ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి
కొత్త నినాదం ఏంటంటే ఫెడరల్ ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం ఫెడరల్ ప్రజాస్వామ్యం. రాష్ట్రాల నుంచి వనగూడినటువంటి పన్నులు, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆదాయాలని కన్సాలిడేట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో పెట్టుకొని, కేంద్రానికి కొత్తగా వచ్చే ఆదాయాలు లేవుగా, అన్ని రాష్ట్రాల మీద వచ్చేటువంటి ఆదాయాలను కన్సాలిడేషన్ పెద్దన్న పాత్రలో సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఇక ఖచ్చితంగా అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఎవరంటే వాళ్ళు చేయాల్సింది రాష్ట్రాల అభిప్రాయాలని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం, వాటికి ప్రయోజనాలు వనగూడాల్సిన అవసరం. ఆ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు పనిచేస్తారే తప్ప ఇది జగన్ గారు ఇచ్చారు అంటే సంక్షేమ పథకాల్లో జగన్ గారి జేబులో సొమ్మేం కాదు, అలాగే మోడీ గారు ఇచ్చారంటే మోడీ గారి జేబులో సొమ్మేం కాదు. ఫెడరల్ ప్రభుత్వాన్ని వ్యక్తి పూజ అనేది రాజకీయాల్లో కాసేపు నేను పక్కన పెడితే, నా వ్యక్తిత్వాన్ని విరుద్ధంగా అది ఎవరైనా ఇవాళ ఆయన చేశాడు, ఈయన చేశాడు, మేం చేశామంటే రాజకీయాల మీద కనీస అవగాహన, రాజకీయాల పట్ల, ఫెడరల్ ప్రజాస్వామ్యం పట్ల ఏ రకమైనటువంటి విశ్లేషణ లేనటువంటి వాళ్ళు మోడీ ఇచ్చిన మాట వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాల ప్రత్యేక హోదాలో మరి మేము కూడా చెప్పాం 25 మంది మాకు వచ్చి ఉంటే మేము తీసుకురాగలుగుతామని. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎందుకు చేయలేకపోయానని చెప్తాం, ఉన్న పరిస్థితుల్లో కలిసి పనిచేసుకుంటే ఎందుకు వెళ్ళలేకని చెబుతున్నాం. ఈ విషయంలో బీజేపీ మొదటి నుంచి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము, మాకు ఒక క్లారిటీ ఉంది, మాకు ఇదని బీజేపీ చెబుతానే ఉంది. మేము వీలైనంత వరకల్లా ఆ ప్రస్తావన తీసుకురావడానికి మేము చెబుతానే ఉన్నాం. ఇక్కడ బ్లేమ్ చేసింది ఎవరయ్యా, బ్లేమ్ చేసి రెండు పక్కల డ్రామా ఆడుతుంది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ ఏం చేసింది, ప్రత్యేక హోదా వచ్చేదాన్ని ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చేసుకొని తన విధానాలని, తన సిద్ధాంతాలని తాకట్టు పెట్టుకొని ఆ రోజు ధర్మ పోరాట దీక్ష, లేకపోతే ఇంకో పోరాట దీక్ష, ఆ పోరాట దీక్ష, ఈ పోరాట దీక్ష చేసి ఇవాళ జగన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయాడని ప్రశ్నిస్తున్నటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీకి వంతపాడుతూ ఆయన దగ్గర పావలా సీట్లు తీసుకొని ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుందేమో బీజేపీ అనేటువంటిది మా బాధే తప్పితే, బీజేపీ టీడీపీతో కలిగితే మాకెందుకు, టీడీపీ జనసేనతో కలిగితే మాకెందుకు. మా నినాదం మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి, మీరు అన్యాయం చేశారంటే మా నినాదమే మేము మేలు చేస్తే ఓట్లేయమని అడుగుతున్నప్పుడు మీరేం మేలు చేశారు? టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడిగా, టీడీపీ బీజేపీ జనసేన కలిసి 2014 నుంచి 19 అంటే ముగ్గురు కలిసి పోటీ చేస్తే మీకేం నష్టం లేదు అంటారు, అంతేనా విజయ్ గారు? 2019 ఎలక్షన్స్ కి 6 నెలల ముందల మేము ప్రత్యేక హోదా తెస్తాము, మాకు 25 సీట్లు ఇస్తే సింపేస్తాము, ఆరేస్తాము అని చెప్పేసి మీ ఎంపీల చేత రిజైన్ చేయించారు కదా, మాకు 25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రత్యేక హోదా గురించి అడిగిన దాఖలాలు లేవు. ఏ రోజు పోయినా కూడా మీరు అమిత్ షా దగ్గర, మోడీ గారి దగ్గర మీ బెయిల్ గురించి, మీ బెయిల్ రద్దు కాకుండా గురించి మాట్లాడుకొని రావడం, అప్పుల గురించి అడుక్కోవడం తప్ప ఏ రోజైనా ప్రత్యేక మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక్కసారైనా ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని బయటకు వచ్చి సరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీ నాయకుడు ఎప్పుడైనా చెప్పాడండి? దేనికి మీ టైంలో మీరు మాట్లాడారు. ఒక్కసారి విజయ్ గారికి కూడా అవకాశం ఇవ్వాలి, తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. జగన్ కి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, ఒక నిధులు నిధులు తెచ్చుకోవడంలోనూ, నిధులు ఇచ్చుకోవడంలోనూ, పుచ్చుకోవడంలోనూ సత్సంబంధాలే తప్ప రాజకీయపరమైన వివాదాలు లేవు. ఇవాళ తెలుగుదేశంతో వాళ్ళు కలిశారు కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ప్రత్యర్థిగానే చూడాల్సి వస్తుంది. ఆ క్రమంలో మరి విమర్శలు వస్తాయి, అన్ని వస్తాయి, అంతే తప్ప మేము వాడేసుకుంది లేదు, విడదీసుకుంది లేదు. మా కుటుంబం, మేము అన్నగారి కుటుంబం అని ఉంది ఒకటి, అన్నగారి కుటుంబం, అన్నగారి కుటుంబ సభ్యులు కుటుంబాల గురించి మనం నిజంగానే మీరు కేంద్రంలో ఉన్న బీజేపీని క్వశ్చన్ చేయగలుగుతారా? అంటే రాష్ట్రంలో ఉన్న పార్టీ నేతల్ని కాదు, బీజేపీ ఏదైతే రాష్ట్రంలో ఉందో కేంద్ర నేతల్ని మీరు ప్రశ్నించగలుగుతారా? కౌంటర్ చేయగలుగుతారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నారు. సో మరి మీరు ప్రశ్నించగలరా? రాష్ట్ర ప్రభుత్వ నేతల చేతిలో, రాష్ట్ర బీజేపీ నేతల చేతిలో ఏముంది? పొత్తులే కదా మొదటి నుంచి. సుజనా చౌదరి, సీఎం మోదీ, పురంధరేశ్వర గారు వీళ్ళంతా ఎవరు? తెలుగు బీజేపీ వాళ్ళైనా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ నాయకుల్లో? ఆర్ఎస్ఎస్ నాయకులకి బీజేపీ న్యాయం చేయగలుగుతుందా? అది కదా చర్చ అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు బీజేపీకి వచ్చిన 6 సీట్లలో నిజంగా బీజేపీకి జీవిత కాలం అంతా శ్రమించినటువంటి 6 నిజమైన బీజేపీ వాళ్ళకి సీట్లు ఇచ్చి బీజేపీ నిలబెట్టిన రోజున, ఆ నిలబెట్టిన వాళ్ళని టీడీపీ జనసేనలు గెలిపించిన రోజున మాట్లాడదాం ఇవన్నీ. మళ్ళా తెలుగు బీజేపీ
బీజేపీకి ఒక సిద్ధాంతం ఉందని చెప్పుకునేటువంటి పార్టీ తెలుగు బీజేపీ మ్యూట్ అయ్యారండి మళ్ళీ. ఓకేనండి, ఓకే. ఒక్కసారి జనసేన శివపార్వతి గారితో కూడా మాట్లాడదాం. విజయ్ గారు కాదు, కాకపోతే ఆయన ఎవరిని మాట్లాడించేలా లేరు. ఆయనే విజయ్ గారు చూడాల్సిన అవసరం ఉంటది. మీకు విజయ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. శివపార్వతి గారితో కూడా మాట్లాడదాం. ఓకేనండి, ఓకే ఓకే. ఒక్కసారి శివపార్వతి గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి. ఓకేనండి శివపార్వతి గారు. సో మరి ఇప్పుడు ఇంతకు ముందు బాల గురుస్వామి గారు కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గురించి కొంచెం ఘాటుగానే కామెంట్స్ చేశారు ఇంతకు ముందు. ఆయన గుర్తుందో లేదో, నెల తక్కువ రాజకీయాలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుండారు. సో దాని గురించి మీరు స్పందించాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎక్కడెక్కడ ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ వాళ్ళకి కొంత క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తోంది. అరకు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, నర్సాపురం కావచ్చు, తిరుపతి, హిందూపూర్, ఇలా విశాఖ, విజయవాడ, ఇలా కొన్ని పేర్లు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడే వాళ్ళు పార్లమెంట్ సంబంధించి లోక్సభకి పోటీ చేయడానికి బీజేపీ అని అంటున్నారు. నిజంగా అక్కడ నుంచి పోటీ చేస్తే మీకు ఓకేనా? డామ్ షూర్ గా అండి. బీజేపీ పార్టీ ఏ డెసిషన్ అయితే తీసుకుందో అబ్సల్యూట్లీ 100% కరెక్ట్ అని నేను ఒప్పుకోండి. ఎందుకంటే వైజాగ్ లాంటి ప్రాంతంలో ఎంపీగా బీజేపీ కేంద్ర అధిష్టానానికి సంబంధించిన వాళ్ళు ఎంపీగా ఉంటే ఆ ప్రాంతానికి నిధులు కానీ కేంద్ర సపోర్ట్ కానీ ఎక్కువగా చేసుకునే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. సో ఆ ప్రాంతాలను కూడా రైల్వే జోన్ కానీ, ఇప్పుడు విశాఖ స్టీల్ కానీ ఇట్లాంటి వాటిని కొంచెం కాపాడుకోవడానికి, అలాగే కేంద్ర సహాయ సహకారాలు పొందడానికి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని వాంటెడ్ ప్లేసుల్ని బీజేపీ చూజ్ చేసుకోవడం జరిగిందని నాకు అనిపిస్తుంది. నేను గమనించిన దానిలో ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ చైర్మన్ మాకు కావాలని అడగడం, ఇట్స్ 100% రైట్ డెసిషన్ అని నా ఒపీనియన్. ఎందుకంటే గతంలో టీటీడీ మీద చాలా, ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడూ వివాదాలే, దాని మీద ఎప్పుడూ విమర్శలే వస్తాయి. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా టీటీడీని ఒక ఏటీఎం లా చూస్తారు. అది ఒక హిందూ ధార్మిక ప్రాంతంగా, ప్రసిద్ధ క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా ఎలాంటి చర్యలు తీసుకోబడట్లేదు అనేది మాత్రం వాస్తవం. సో గత టీడీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి టీటీడీ మీద, పింక్ డైమండ్ అనే రకరకాలుగా. అలాగే ఇప్పుడు నల్లమల ఫారెస్ట్, అందులో దొరికే ఎర్రచందనం చాలా చాలా కాస్ట్లీ, దట్టు శాండిల్ అంతా ఏ స్టేట్ గవర్నమెంట్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దాన్ని నివారించలేకపోయింది అనేది మాత్రం వాస్తవం. అదే అక్కడ ఆ ప్రాంతంలో టిటిడి గనక వాళ్ళ ఆధీనంలో ఉంటే ఆ దేవస్థానానికి సంబంధించిన భూములు గాని, ఆ నల్లమల ఫారెస్ట్ కూడా ఎక్కువ 7 కొండలకి సంబంధించిన ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇలాంటి ఎర్రచందనం ఏదైతే స్మగ్లింగ్ జరుగుతుందో దాన్ని కూడా ఇక్కడ శివపార్వతి గారు, ఇక్కడ నిజంగా అంటే మీ కూటమి విజయం సాధించింది అనుకోండి, ఇన్ కేస్ సో సాధించినప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఖచ్చితంగా బీజేపీ వారికి దక్కుతుంది. అయితే మీకు తెలుసు కదా, హిందూ మీదే నడుస్తూ ఉంటుంది, హిందూయిజం మీదే బీజేపీ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి టీటీడీలో చాలా మంది హిందూయేతరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకు ఉంటుంది కదా. టీటీడీలో హిందూయేతరులు ఉండాలి అనేది మరి అది ఎక్కువ ఎంత వాళ్ళు సమంజసం మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే హిందూయేతరులు హిందూ ధర్మాన్ని రక్షిస్తారు అనే దానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో హిందువులే కనుక ఉంటే ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు, మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గుళ్ళును పోలగొట్టడం జరుగుతుంది. సాక్షాత్తు రాముల వారి శిరోఖండనం జరిగింది, 40 గుళ్ళు ధ్వంసం అయిపోయాయి. అలాగే బాబు గారి కాలంలో కూడా గుళ్ళు ధ్వంసం అవ్వలేదని నేను అనను. అప్పుడు కూడా రోడ్డు టైం లేదు, టైం తక్కువ ఉంది. మన బీజేపీ నుంచి సుహాసిని గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడాలి. గుళ్ళు పడగొట్టడం జరిగింది. సో ఇలాంటి విషయాల్లో, ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ బీజేపీ మాత్రం శివపార్వతి గారు సంధిస్తుంది. ఒక్కసారి మనం సుహాసిని గారితో మాట్లాడదాం. ఒక్కసారి సుహాసిని గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలండి, ఏం చెప్తారు ఈ పొత్తులు సీట్లకు సంబంధించి? యామిని, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఈ క్వశ్చన్స్కే ఆన్సర్స్ చెప్పమంటున్నారు కాబట్టి
వైసీపీ వారు ఏమన్నారంటే సమన్యాయం చేయాలి అన్నారు. సమన్యాయం కాదు, ప్రత్యేక న్యాయమే ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో 1/3 కూడా ఉండదు. బట్ ఉత్తరప్రదేశ్ కన్నా టైం లేదండి, 15 ఒక్క 30 సెకండ్స్ లో కన్క్లూడ్ చేయాలి. ఇక్కడ 23 లక్షల ఇళ్లు కేటాయించారు కాబట్టి అది సమన్యాయం కన్నా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. ఇక్కడ బీజేపీయా లేకపోతే టీడీపీ బీజేపీ అని అడుగుతున్నారు. అలా ఉండదండి, అలా అయితే వైసీపీయా కాంగ్రెస్ వైసీపీయా అని కూడా మేము అనొచ్చు. సో ఈ సహజంగా రాజకీయం అంటే మార్పులు చేర్పులు జరుగుతాయి, కొన్ని మనం చూస్తున్నాం. దానిపైన డిస్కషన్స్ వల్ల ఉపయోగం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అదేంటి బీజేపీ వస్తే హిందూ మతము అలాగా అన్నది యాజ్ అన్ యాంకర్ అంటే ఐ డోంట్ థింక్ దట్స్ ద ప్రాపర్ క్వశ్చన్. ఎందుకంటే ఇది నా క్వశ్చన్ కాదండి, ఇది నా క్వశ్చన్ కాదు, బీజేపీకి బయట నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్. నేనేం అడిగినా గానీ బయట నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇక్కడికి వస్తాయి. నో ఐఎమ్ టెలింగ్ యూ, మీరే కాదు ఏదో ఎవరో అడిగారు అన్నట్టుగా అడగడం అన్నది ఇది తప్పండి. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం భాయి బెహన్ కి న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. అందువల్ల ఏమవుతుందంటే అదేం లేదండి, మత రాజకీయం కాదు, మతపరమైన రిజర్వేషన్. అది మరి అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. అది ఇంకొకళ్ళు ఎందుకు చేస్తున్నారు? సో ఓకేనండి, కన్క్లూడ్ చేద్దాం. కాన్స్టిట్యూషన్ మనం ఏది చేయాలో అదే చేస్తూ మన దేశ గౌరవాన్ని రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడమే భారతీయ జనతా పార్టీ ధ్యేయం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, వైసీపీ నుంచి అన్నప్రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి శివపార్వతి గారు, బీజేపీ నుంచి సుహాసిని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, బీజేపీ టీడీపీ జనసేన కూటమి అయితే ఫైనల్ అయిపోయింది. అయితే ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్స్ ఈ కూటమిలో వస్తాయి అన్నదే ఇంకా ఫైనల్ కాలేదు. అయితే 30 అసెంబ్లీ సీట్స్ కావచ్చు అండ్ లోక్సభకి సంబంధించి ఒక 8 సీట్స్ కావచ్చు. బీజేపీ అండ్ జనసేన వీళ్ళిద్దరూ కలిసి దీన్నే పంచుకోవాల్సి ఉంటుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయట చక్కర్లు కొడుతోంది. మున్ముందు చూడాలి దీనికి సంబంధించి. మనకి ఇప్పుడు ఈరోజు ఉండవల్లిలో కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు షెకావత్ కావచ్చు, ఇంకా పాండా కావచ్చు, ఇలా అండ్ రాష్ట్రం నుంచి పురంధరేశ్వరి కావచ్చు, ఇంకా జనసేనాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండవల్లిలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడున్నారు. సో చూడాలి ఫైనల్గా ఏ నెంబర్ బయటకు వస్తుంది, ఎవరికి ఎంత అనేది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.